సింగూరు జలాలతోని సంగారెడ్డి జిల్లాల ఎక్కడ చూసినా వరి పొలాలే కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా సాగుకు నోచుకొని బీడు పువ్వులు ఇప్పుడు పంటలతో కలకల్లాడుతున్నాయి. కూలి పని కూడా దొరక్క బతుకు తెరువు కోసం వలసపోయినోళ్లంతా ఊళ్లకొచ్చి పంట సాగు చేసుకుంటుండ్రు. ఇప్పుడు పంట చేతికి రావడంతోని మస్తు ఖుషి అవుతుండ్రు. సాగునీళ్లొచ్చేటట్టు చేసిన మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా వరి కోతలు మొదలు పెడతామంటున్నారు ఆందోళన పుల్కల్ రైతులు. ఇక మరిన్ని ముచ్చట్లు ప్రసన్న చెప్తాడు. ఈసారి మస్తుగా పంటలు పండుతున్నాయి. ఇన్నెద్దులు ఈ సింగూరు నీళ్ళని పట్నం తీసుకుపోయేటోళ్ళు, పట్నంలో తాగడానికి ఈ సింగూరు నీళ్ళని వాడేటోళ్ళు. ఇప్పుడు పట్నానికి గోదావరి కృష్ణా నీళ్ళు వస్తున్నాయి. అయితే ఈ సింగూరు నీళ్ళని పట్నానికి బంద్ చేసిర్రు. ఇప్పుడు సింగూరు కాడ ఉన్న ఇటు వ్యవసాయానికి ఈ నీళ్ళని వాడుతారు. ఇటు మంత్రి హరీష్ రావు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. ఈ నీళ్ళని కేవలం జిల్లాలో ఉన్న ఇటు వ్యవసాయానికి కావచ్చు, అదేవిధంగా తాగునీటికి వాడాలని చెప్తున్నారు. ఈసారి సింగూరు కాడ పెద్ద ఎత్తున కాలువలు కట్టి ఇటు వ్యవసాయానికి నీళ్ళు ఇస్తున్నారు. ఈ మొన్నటిదాకా ఈ పుల్కల్ ఆందోళన మండలాల్లో మొత్తం బీడ్లుగా ఉన్న భూములు కూడా ఈసారి సస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతం మనం ఆందోళన మండలంలో ఉన్నాం. ఇక్కడ పంట పొలాలను చూడొచ్చు. ఇది మొన్నటి వరకు కూడా ఇవి మొత్తం బీళ్లుగా ఉన్న భూములు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. అన్న చెప్పే, ఎట్లా ఉంది సార్ పంట? ఎట్లుంది? కాలం ఎట్లుంది? కాలం మంచిగా ఉంది అన్న. సింగూరు నీళ్ళు వచ్చడం వల్ల కాలం బాగుంది సార్. ఇప్పుడు ఎందుకంటే హరీష్ నాకు దగ్గర నుండి కాలువలు తీపించిండు సారు. నెల రోజుల కింద తీపించిండు, నెల రోజుల దాకా తీపించిండు కాలువలు. ఇప్పుడు కంప కొట్టి పొలాలు సాగు, మిర్ర పొలాలు, చెరుకు కింద పొలాలు మొత్తము ఒక గుంట ఇండ్ల దగ్గర లేకుండా భూమి సాగైంది సార్. ఈసారి పంట బాగా పండుతుంది సార్. నిన్న మొన్నటి దాకా ఎట్లుండే ఈ భూమి? ఎట్లా ఉండే? తుమ్మ చెట్లు ఎట్లుండే పరిస్థితి? కంప ఉండే సార్. మొత్తం చెరువు కింద గట్టి కింద మొత్తం అనేది కంప ఉండే, ఇండ్ల దగ్గర కంప ఉండేది. ఇప్పుడు సాగు మంచిగా మొత్తం కొట్టేసి సాగు పంట పండిస్తున్నాం సార్. ఎన్ని ఎకరాలు ఉంది? నీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఇప్పుడు ఎంత వేసినావు పంట? నాకు 14 ఎకరాలు వేసిన సార్. నేను కవులు పట్టుకొని 14 ఎకరాలు వేసిన. నాకు పంట బాగా ఉన్నది సార్. నాకైతే నేను కోసిన ఎకరా పొలం కోసిన 40 సంచులు అయినాయి. ఇప్పుడు మళ్ళీ నేను పొలం సాగు కోసిన సాగు అట్లనే ఉన్నది నాకైతే. ఎట్లుండే ఇన్నొద్దులు నీళ్ళు వచ్చేటా? ఇక్కడ పరిస్థితి ఎట్లుండే? ఇన్నొద్దులు నీళ్ళు రాలేకుండా ఇప్పటిదాకా అయితే. ఇప్పుడు అక్టోబర్ సెప్టెంబర్ మనకు నీళ్లు వర్షాలు పడట్లా మనకు బాగా సింగూరు నిండింది. సింగూరు నుంచి మనకు ఆందోళన చెరువులకు నీళ్ళు వచ్చేట్లా మనకు కాలం మాకు పంటలు మేము అనుకూలంగా మేము ఆటేసినాము. ఇప్పుడు ఒళ్ళు గిట్ట మంచిగా కోస్తాం సార్. మేమైతే కాలం కానప్పుడు మీరు ఏం చేసేటోళ్ళే? కాలం కానప్పుడు మేము కూలి పని చేసేటోళ్ళము. ఇప్పుడు కాలం అయ్యేట్లా మేము ఇప్పుడు 2 నెలల హైదరాబాద్ బతకనికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు మేము బతకనికి పోకుండా మేము అందులోకి వచ్చి మేము కాలం పంట పండించుకొని మంచిగా బతుకుతున్నాం సార్ మేము. ఇప్పుడు ఇంకొక అన్న ఉన్నాడు. అన్న చెప్పే, ఇన్ని రోజులు ఎట్లుండే పంట? ఎట్లుండే? మీరు అంతకుముందు ఏం చేసేది? ఇప్పుడు ఎట్లా ఉంది పంట? ఇంతకుముందు చెరికింద మొత్తం ఎక్కడ వచ్చిన సర్కారు పొలాలు, అక్కడ పొలాలకు పోదామంటేనే పెద్ద భయంకరంగా అడవి ఉండేది సార్. మొత్తం ఇప్పుడు మన సింగూరు రావడం వల్ల చెరువు ఫుల్ కావడం వల్ల ఫస్ట్ టైం సార్ చెరువు 25 నుంచి ఫస్ట్ టైం అలుగు వెళ్ళడం. మేము పుట్టినది ఫస్ట్ టైం. ఇప్పటిదాకా కూడా చెరువు చూద్దామంటే కూడా అలుగు వెళ్ళలేదు సార్ ఇప్పటిదాకా. ఇప్పుడు సింగూరు మన సారు ఇచ్చింది కదా కాలువల నుంచి, అందువల్ల మన చెరువు నిండింది. ఎక్కడ వచ్చిన బీడు పొలాలు మొత్తం కంప తొలగిపోయింది. మొత్తానికి పంట ఇంటి దగ్గర దాకా పంట మొత్తానికి వేసినాం సార్. మిర్రలు గిర్రలు అన్ని మోటార్లు లిఫ్ట్ వాళ్ళ కాలువకు మోటార్లు పెట్టుకొని కూడా పంటని పొలాలు కూడా పండించాం సార్. మొత్తానికి ఈసారి బాగుంది పంట. లేకపోతే ఎక్కడో పోయి సంగారెడ్డి, హైదరాబాద్ పోయి ఎక్కడో పిల్లలతో చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడో మేస్త్రి రైతు కింద పనిచేయడం చాలా ఇబ్బందికరంగా ఉండేది సార్. ఇప్పుడు ఎక్కడ వలస అవసరం లేదు సార్. ఇక్కడనే తన పొలాలు తానే చేసుకోకుండా టైం మంచిగా పంట పండుతుంది, నీళ్ళు మంచిగా అందుతున్నాయి కాబట్టి ఎక్కడ పోకుండా బాగుంది సార్. ఇప్పుడు అన్నా నువ్వు రావే ఎట్లుంది పరిస్థితి? ఎట్లుంది? ఎట్లా పంటలు ఎట్లా వచ్చినాయి ఈసారి? పంటలు మంచిగా వచ్చినాయి సార్. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాలు వేసిన పంట బాగుంది. అయితే సింగూరు ప్రాజెక్టు నీళ్ళు వచ్చుట్లా అంతా బాగానుంది. ఎట్లా ఇన్నొద్దులు ఎట్లుండేది పరిస్థితి? ఇన్నొద్దులకు నేను కూడా మస్తు 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు వ్యవసాయం చేస్తున్నా. అప్పుడు ఏదో అయింది అప్పుడు, కానీ ఈ మధ్యలో కాలం దెబ్బతీసింది కదా. అందువల్ల అంతా ఎక్కడోళ్ళు అక్కడ యువన్ బతుకు తెరువు కోసం వాడిపోయిండు. ఏదో మళ్ళీ నీళ్ళు కాలం కొట్టుట్లా నీళ్ళు ఇడుచుట్లా మన హరీష్ రావు సార్ నీళ్ళు ఇడుచుట్లా కాలువలు చేసుట్లా ఇక్కడ మళ్ళీ ఎక్కడోడు అక్కడ సెట్టింగ్ అయిపోయారు. ఇక్కడోడు మళ్ళీ ఊరు వద్దన చేరుకున్నారు. ఇవన్నీ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడైతే పంటలు అన్నీ బాగున్నాయి సార్. మీ దగ్గర చెరువు ఉంది, ఇన్నొద్దులు చెరువు పరిస్థితి ఎట్లా ఉండే? నీళ్ళు ఉండేటా చెరువులు? ఏమన్నా నీళ్ళు ఉండకుండా సార్. నీళ్ళు ఎక్కడ ఉండడు? గోదాల మట్టుకు బట్టలు వినుకునేందుకు మాత్రమే ఉంటుండే, కానీ ఇంకోటి ఏం లేదు. అంత ఇంకోటి ఏం లేకుండా అంతే సార్. ఎంత వేసినావు పంట? 5 ఎకరాలు వేసిన. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్. అట్లనే ఈసారి ముఖ్యమంత్రి కూడా మీకు ఎకరానికి 4,000 అంటే 2 పంటలకు కలిపి 8,000 ఇస్తా అంటుండు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇంకా వ్యవసాయం చేయాలనిపిస్తుంది. ఇంకా మంచిగా రైతులకు మంచిగా చేస్తుండ్రు. ఇంకా అక్కడ వ్యవసాయం ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. అంతే సార్. ఇక్కడ ఒక తమ్ముడు, నువ్వేం చేసేది? ఇన్ని రోజులు నువ్వేం చేసేది? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎట్లా? మీకు పొలం ఉందా? పొలం మాదే సార్.
ముందు ఖాళీ తిరుగుతున్నాను నేను, అంటే డిగ్రీ కంప్లీట్ అయింది, ఖాళీ తిరిగి హైదరాబాద్లో జాబ్ చేసిన కూడా ఎక్కడనో పైసలు సరిపోకుండే, నాన్న వాళ్ళు కూడా ఇక్కడనే ఉండే, ఎక్కడనో వెళ్తుండే వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ నుంచి మంచి చేసుకుంటారు. కాలువలు కూడా సార్ ఎమ్మెల్యే సార్ దగ్గర నుండి తీపిచ్చిండు, మరి కాలువల ద్వారా నీళ్ళు వస్తున్నాయి. అంతకుముందు నీళ్ళు లేకుండా ఏం లేకుండా చెరువు కూడా నిండ, అంటే నేను పుట్టిన నుంచి ఒక్కసారి కూడా కాలేదు ఇది, ఇప్పుడు అవుతుంది సార్, ఇప్పుడు మంచిగా ఉంది మొత్తం అంతా. మంత్రి హరీష్ రావు మీకు నీళ్లు ఇస్తుండు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్, ఆ నీళ్ళు సార్ అంతా తింటున్నాం, లేకపోతే ఎక్కడనో హైదరాబాద్లో ఉంటుండే, అది ఇంటికి రావాలన్నా కానీ వీలు కాకుండే, కానీ ఎవరి కింద పని చేస్తుండే, ఇప్పుడు మాది మేము చూసుకుంటున్నాం సార్, ఎవరి దగ్గర పోకుండా. ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి మీకు ముఖ్యమంత్రి కూడా 8,000 సంవత్సరానికి 8,000 ఇస్తా అంటుండే, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్, ఉంటే అంటే జర ఈజీ అయిపోతుంది పంట అంటే కూడా, జర దానికి ఎరువులకు సాయం చేసినట్టు అనిపిస్తుంది. అంటే జనరల్గా అంటే నీ ఏజ్ వాళ్ళు ఏదో ఉద్యోగం చేయాలి, హైదరాబాద్లో మంచిగా ఏదన్నా కొలువు చేయాలనిపిస్తుంది, ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? వ్యవసాయం చేయాలనిపిస్తుందా లేకపోతే కొలువు చేయాలనిపిస్తుందా? హైదరాబాద్లో కొలువు చేయాలనిపిస్తుంది సార్, ఇక్కడనే చేయాలనిపిస్తుంది, ఇక్కడ అమ్మదాన్న దగ్గర ఉండి ఇక్కడనే పొలం దగ్గర ఉంటూ, అది ఎక్కడనో హైదరాబాద్ చేసేవారు ఇక్కడనే చేసుకుంటే మంచిది కదా సార్, మన దగ్గరనే చేసుకుంటే మన డబ్బులు ఎక్కువ కూడా వస్తాయి, చేసుకుంటే ఎంత పండిస్తే అంత వస్తుంది సార్ డబ్బులు, ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది సార్. హైదరాబాద్ ఏం చేస్తారు సార్ జాబ్, అక్కడ ఇదే వ్యవసాయం చేస్తే మంచిగా ఉంటుంది సార్ మనకి. అక్క నువ్వు చెప్పక్క, ఎట్లుంది సార్ మీ పంటలు ఎట్లున్నాయి, ఎట్లా పండినాయి, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్, ఇక్కడ బాగా అనిపిస్తుంది సార్, పంటలు వేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది సార్, పంటలు వేసుకున్నట్లు చాలా సంతోషంగా ఉంది, బాగుంది సార్. ఇన్నొద్దులు ఎట్లుండే మీ పంటలు? చాలా కష్టం ఉండే సార్, మస్తు కష్టం ఉండే, ఇబ్బంది, కూలీ పోదామన్నా కూలీ దొరకకుండే, పంటలు ఏం పండలేవు, కూలీ దొరకకుండే, నీళ్ళు ఇబ్బంది, మళ్ళీ అంతా ఈ పొలాలన్నీ సర్కారు కంపుంటుండే, ఇవన్నీ సాఫ్ చేసుకుని టైం పట్టింది, కానీ పంటలు వేసుకున్నదో చాలా ఆనందంగా ఉంది. మొత్తానికైతే ఈ సింగూరు నీళ్లు ఇక్కడికి రాబట్టి ఈ మొత్తం బీళ్లుగా ఉన్న భూముల్ని కూడా ఈసారి మంచిగా పొలం చేసుకుంటారు. పట్టణానికి కూడా, అంటే పట్టణానికి కావచ్చు, అదేవిధంగా ఇటు నిజామాబాద్ కావచ్చు, సిద్దిపేటకు కావచ్చు, ఇక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వలసకు పోయేటోళ్ళు. ఈసారి ఈ సింగూరు నీళ్ళు వచ్చుడుతోనే అటు వలస పోయిన వాళ్ళంతా కూడా ఇక్కడికి మళ్ళీ ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇక్కడికి ఈ వాళ్ళ సొంత ఊర్లలోకి వస్తారు, వాళ్ళ సొంత భూముల్ని ఈసారి దున్నుకుంటారు. ఇన్నొద్దులు కూడా ఇక్కడ నీళ్లు లేకపోయేసరికి దాదాపుగా 40-50 ఏళ్ళు కూడా ఈ భూములన్నీ బీళ్లుగా ఉండేటి, మొత్తం తుమ్మ చెట్లు మొలిసి దేనికి పనికి రాకుండా ఉండేటి. ఇప్పుడు ఈ సింగూరు నీళ్ళు రాబట్టి ఈ పంటలు కూడా మొత్తం పండుతున్నాయి. ఈసారి పెద్ద ఎత్తున ఈ పంటలు కూడా పెద్ద ఎత్తున చేతికి అందేటట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మంత్రి లీలా మంత్రి కూడా హరీష్ రావు కూడా ఇటు వ్యవసాయానికే ఈ సింగూరు నీళ్ళని ఇవ్వాలని చెప్పి ఇటు ఆఫీసర్లకి క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. దాంతోనే ఈసారి ఈ సింగూరు నీళ్ళని ఇక్కడున్న ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయానికి మాత్రమే వాడుతారు కాబట్టి ఈసారి పెద్ద ఎత్తున పంటలు చేతికి వస్తున్నాయి. ఇది ఓవరాల్గా సంగారెడ్డి జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గోపాల్తో ప్రసన్న కుమార్, V6 న్యూస్, సంగారెడ్డి నుండి.